ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెలెక్ట్ అయ్యారనుకోండి, రకరకాల పోస్టులు ఉంటాయి. కానీ ఆ ఐఏఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఐపీఎస్ కానీ వాళ్ళు ఏ పోస్టులు చేయాలని కోరుకుంటారు? జనరల్గా వాళ్ళకి ఏమైనా టార్గెట్ ఉంటుంది, ఈ పోస్ట్ అయితే బాగుంటుంది, నా జీవితాశయం ఆ పోస్ట్కి వెళ్ళాలి, రకరకాల పోస్టులు అట్లాగా కాదండి. అలాగే ఉంటుందా? అసలు ఎగ్జామ్ చదివేవాడికి అసలు ఏం తెలియదండి. ఎగ్జామ్ చదివి సెలెక్ట్ అవుతారు కదా, ఐఏఎస్ అయిపోయిన తర్వాత చదువుతామండి. చదివినప్పుడు మాకు ఏం తెలుస్తుందండి? ఎగ్జామ్ ఆ ఏజ్లో ఏ సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి ఇప్పుడు ఎవడో మేము ఉన్న మా పిల్లలకి తెలుస్తుందేమో, ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, 70-80% వరకు. ఒక 20% బ్యూరోక్రాట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారండి. ఇప్పుడు అంతకంటే చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మెజారిటీ ఆఫ్ ది సివిల్ సర్వీస్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ వాళ్ళే మాలాగా. సో వాళ్ళకేం తెలియదండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాడు యాంబిషన్ అండి. ఇప్పుడు జనరల్గా వాళ్ళు నేను ఇప్పుడు ఐపీఎస్ ఉందంటే ఐపీఎస్లో ఇప్పుడు పోస్టులు చాలా కొన్ని పవర్ఫుల్ ఉంటాయి, కొన్ని పవర్ ఉంటాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో పడేస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ మార్గాన్ని ఏం చేస్తుంది? ఫస్ట్ దాంట్లో మొత్తం క్లీన్ చేసేసి పక్కన వేస్తుంది, అవునండి, కొత్త వాళ్ళని వేస్తుంది. మరి ఇవన్నీ అందరికి తెలిసినాయి కదా, దీని గురించి మాట్లాడేది ఉంది. అక్కడ ఆడప్పుడు దాకా ఎంత ఎఫిషియెంట్ అవనే నాకు నువ్వు నచ్చాలి అంతే. నువ్వు నచ్చితే నేను తీసుకెళ్ళి సీఈఓని చేస్తా కంపెనీకి. సో అంతే. ఆ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో మరి ఒకడొకడు గురించి ఒకడు అందుకునే కదండి. ఏది పవర్ ఎక్కువ ఉందో అలా కాదండి. ఇప్పుడు జనరల్గా ప్రతి దాంట్లో కూడా పవర్ ఉన్న పోస్టులు ఉంటాయండి, ప్రతి దాంట్లో ఉంటాయి కదంటే. ఒకడు పవర్ ఎంజాయ్ చేస్తాడు, ఒకడు నాకు ఎన్ని వద్దండి, ఏదైనా ఉద్యోగం జీతం తీసుకుని పొద్దున్న 10ంటికి వస్తా. పవర్ ఉంది అంటే ఆ పోస్ట్లో టైం ఉండదు దానికి. లేదు సరే అని నాకెందుకు పొద్దున్న 10ంటికి పోయి సాయంత్రం 5ంటికి ఇంటికి పోతున్న పిల్లలతో ఉంటాను, నాకేం డబ్బులు నాకేం అవసరం లేదు అన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. అది ఇండివిజువల్ మైండ్ సెట్ అండి. కొంతమంది ఫీర్ ఉంటుంది, భయం ఉంటుంది, కొంతమంది ఇన్ఎఫిషియెంట్గా ఉంటారు. డిసిషన్ తీసుకోడు, భయస్తుడు వాడు దాన్ని హానెస్ట్ అని పేరెట్టుకుంటాడు బోర్డు మీద. డిసిషన్ తీసుకోడు, ప్రాజెక్టులు డిలే అవుతూ ఉంటాయి, కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి, టైం ఓవర్ రన్ అయిపోతూ ఉంటాయి, వేల కోట్లు లాస్ అవుతూ ఉంటాయి. బట్ నేను హానెస్ట్ అంటాడు. డిసిషన్ తీసుకోకపోవడం ఇన్ఎఫిషియన్సీ అండి, దాన్ని హానెస్టీ అనకూడదు. కొంతమంది ఉంటారు, నేను స్పీడ్గా డిసిషన్ తీసుకుంటాను, నేను బాగా ప్రాజెక్టులు చేస్తానంటారు, చేస్తారు, వాళ్ళకి ఏదో బురదేసి కేసులు వేసేస్తారు, ఆ కేసులో కోర్టులు చుట్టూ ఆడ తిరుగుతూ ఉంటారు. సో రకరకాల పీపుల్ ఉంటారండి. సో అందువల్ల ఏంటంటే ఇది ఇండివిజువల్గా వాళ్ళకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి. ఇప్పుడు ఎవడో అస్సాంలో ఉద్యోగం చేస్తాడు, ఆంధ్ర రావాలనుకుంటాడు, ఏం చేస్తారు? ఇక్కడ డిప్యుటేషన్ పడింది అనుకుంటే ఇక్కడికి వచ్చేస్తాడు, ఇక్కడ బతిమాలుకుని. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాడు, బయటికి వెళ్ళడు, నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాను కదా అంటాడు. సో మెజారిటీ ఆఫ్ ద డిప్యుటేషన్లో ఢిల్లీలో పనిచేసే వాళ్ళు కానీ వేరే చోట పనిచేసే వాళ్ళు అందరూ కూడా నార్త్ ఈస్ట్లోను, లేకపోతే మేఘాలయలోను, లేకపోతే నాగాలాండ్లోను, లేకపోతే అక్కడెక్కడో అస్సాంలోను అక్కడెక్కడ పనిచేసి అక్కడ పనిచేయలేక డిప్యుటేషన్ ఎక్కడ పోస్టులు పడతాయి చూసి అక్కడ పోతున్నారు. అదే మహారాష్ట్రలో వెళ్ళమని వెళ్ళడం, అది పెద్ద స్టేట్ కదా, పవర్ ఉంది కదా. అదే తమిళనాడు ఉందనుకోండి, పెద్ద పోస్ట్ కాబట్టి పవర్ ఉన్న స్టేట్లు కాబట్టి వెళ్ళరండి. మెజారిటీ ఆఫ్ ది డిప్యుటేషన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వేరే పవర్ ఉన్న పోస్ట్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా మోస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్స్ నుంచి వెళ్తూ ఉంటారండి వాళ్ళు. అయితే రీసెంట్గా న్యూస్ పేపర్లు చూసామండి, సోమేష్ కుమార్ గారు మన తెలంగాణ గవర్నమెంట్కి సిఎస్గా ఉండేవారు, చీఫ్ సెక్రటరీగా. ఈ పేపర్లో వచ్చే వరకు ఎవరికి తెలియదు ఆయన మన ఏపీ క్యాడర్ అని. వాళ్ళు ఏపీ క్యాడర్కి పంపించేశారు. అంటే ఇది ఎలా సాధ్యం అయినప్పుడు ఏపీ క్యాడర్ అయిన మనిషిని ఎలా తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు తీసుకుందంటారు? కాదండి, స్టేట్ సపరేట్ అయినప్పుడు వీళ్ళు పంచుకున్నారు కదండి. బాబు నువ్వు ఏపీ క్యాడర్ది లేకపోతే నా తెలంగాణ క్యాడర్ని పంచుకున్నారు. పంచుకున్న తర్వాత అప్పట్లో ఏంటంటే కొంతమందిని ఏపీకి ఇచ్చారు, కొంతమందికి ఇక్కడికి ఇచ్చారండి. ఏపీకి కొంతమందికి ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ కొంతమంది ఉంచుకుంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చినప్పటికీ కూడా కొంతమందిని ఏపీ గవర్నమెంట్లో ఉంచుకున్నారు. వాళ్ళకి ఈక్వేషన్స్ బాగున్నంత వరకు ఉంచుకుంటారు, ఈక్వేషన్స్ బాగోకపోతే బయటకు గెంటుతారు. అది ఇది జరగలేదండి. అప్పుడు ఆప్ట్ చేసుకున్నప్పుడే నాకు తెలంగాణ కావాలని ఆప్ట్ చేసుకోవచ్చు లేదండి. దానికి ఇంతమందికి ఇక్కడ ఇవ్వాలి, ఇంతమందికి ఆప్ట్ చేసుకున్న వాళ్ళు అందరికీ న్యాయం చేయలేరు కదండి. ఇప్పుడు అందరూ తెలంగాణ కావాలంటే కాదు కదండి అది. ఓకే. సో దానికి ఒక ఈక్వేషన్స్ ఉంటాయి, ఎంతమంది కావాలి, సీనియారిటీ చూస్తారు, ప్రతి క్యాడర్కే కూడా ఎంతమంది అని చెప్తారంటే దానికి ఒక సిస్టమేటిక్ ఒక ఫార్ములా బేస్డ్ ఉంటుంది. స్టిల్ పీపుల్ కావాలనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేసుకుని ఆ స్టేట్లో ఉన్నా కూడా ఈ స్టేట్లో వర్క్ చేశారు, ఈ స్టేట్లో ఉన్నా ఆ స్టేట్లో వర్క్ చేశారు. శ్రీలక్ష్మి ఇక్కడ పనిచేశారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అక్కడ పనిచేశారు, చాలామంది చేశారండి అట్లా. తర్వాత ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత సార్ పిల్లలు ఏదైనా ఫంక్షన్ ఉంది లేదా పక్కింటికి వెళ్ళి ఆడుకోమన్నా ఏదైనా పార్క్కి వెళ్దామన్నా ఇష్టపడలేదండి వాళ్ళని కొద్దిగా ఏమన్నా మీరు ఒక ఐడియా ఇవ్వగలరా? వాళ్ళని ఆ మైండ్ నుంచి, ఆ టీవీ దగ్గర నుంచి, ఆ సెల్ ఫోన్ వీడియో గేమ్స్ ఆడటం నుంచి ఇలా అయితే బయటికి తీసుకురాగలం, మనతో పాటు తిప్పగలం. ఇదివరకు ఏం లేదు కాబట్టి అమ్మ నాన్న ఎక్కడికి నేను అక్కడికి వెళ్ళిపోవడం మేము కాదండి. అది ఏజ్ బట్టి ఉంటుందండి. మీరు పిల్లల్ని 6th 7th అట్ మోస్ట్ 8th వరకు మీరు హ్యాండిల్ చేయగలరు.
దాటింది అనుకోండి మీరు హ్యాండిల్ చేయలేరు, ఇంకా మిమ్మల్ని ఎదిరిచ్చేస్తాడు, ఓకే. థ్రెటన్ చేస్తాడు, మీరు భయపడతారు, ఇది బాబు వీడు మళ్ళీ చేసుకుంటాడేమో అది ఇది. సో నేనేమంటానంటేనంటే చిన్న వయసులో ఉన్నప్పుడే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ అవి అసలు మీరు ఇస్తేనే కదా టెలిఫోన్ చేతిలోకి వెళ్ళింది. ఆడు కొనుక్కున్నాడా? ఓకే. ఆడు కొనుక్కున్నాడా? ఆడు కొనుక్కోలేదండి. ఎవరిచ్చారు? మొదలు మనం అలవాటు చేసాం. మీరే ఇచ్చారు కదా, మరి మీరే ఇచ్చి మీరే వద్దంటే ఎలాగా? సో అందువల్ల ఏంటంటే మీరు ఇచ్చేది మీరే కాబట్టి, తల్లిదండ్రులే కాబట్టి వీలున్నంత వరకు మీరు అలాగా అలవాటు చేసి తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయంటే ఎవరెవరండి? ఇప్పుడు ఒకటి అలవాటు చేసిన తర్వాత మళ్ళీ వెనక్కమంటే ఇవ్వను కదా. సో డెఫినెట్గా అది తల్లిదండ్రులు కొంచెం కేర్ తీసుకుని వీలున్నంత వరకు కూడా మీరు దూరంగా ఉండండి వాటికి, వాళ్ళకి ఇవ్వద్దు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చి అలవాటు అయిపోయింది, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి అంటే ఏదో అంతిమ నిష్ఠూరం అంటే ఆది నిష్ఠూరం ఏదో సామెత చెప్పినట్టుగా మనకి డెఫినెట్గా మీరు కొంత హార్ష్గా ఉండి డెఫినెట్గా ఆ కంట్రోలింగ్ మెకానిజం కానీ మీరు చేయలేకపోతే డెఫినెట్గా ఇబ్బంది. ఆ బాధలు పడలేకే కదండి హాస్టల్లో వేస్తున్నారు అందరినీ. ఇంట్లో హ్యాండిల్ చేయలేక తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు, తెలుసా మీకు? అది మీ కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇది, వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు పిల్లల్ని. సార్ మా అబ్బాయిని మేము హ్యాండిల్ చేయలేము, దయచేసి మీరు హ్యాండిల్ చేయండి, నేను వచ్చి మీతో చెప్పినట్టుగా మా అబ్బాయికి చెప్పకండి. ఇది కూడా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర వస్తారండి వాళ్ళు, సార్ మేము మా అబ్బాయిని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, దయచేసి మీరు హ్యాండిల్ చేయండి, నేను వచ్చి మీతో మాట్లాడినట్టుగా మా అబ్బాయితో చెప్పకూడదు. ఇది బయట కామన్గా జరుగుతున్నటువంటి ఆస్పెక్ట్ అండి. సో డెఫినెట్గా పిల్లల పేరెంట్స్ మాట విని ఇప్పుడు 9th 10thలోనే గర్ల్ ఫ్రెండ్స్ లేదా డ్రగ్స్ లేదా పబ్స్ పార్టీస్ ఇలాంటివన్నీ కూడా సిటీస్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెరిగిపోయింది. మీకు ఏదో గొప్పగా మనం 4 లక్షలు 5 లక్షలు పెట్టి మనం ఫీజులు పెట్టి మనం జాయిన్ చేస్తున్నాం కానీ అంటే డెఫినెట్గా మరి పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పుగానే దాన్ని మనం చూడాలి. అంటే దాంట్లో ప్లస్ పాయింట్ ఎత్తుతున్నారు మీరు. అంటే ఒక పని చేసేటప్పుడు ప్రతి దాంట్లో ప్లస్ పాయింట్ ఉంటుందండి, ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి పనిలో ప్లస్ ఉంటుంది, ఏదో ప్లస్ ఉంటుంది కదా మీకు నచ్చింది. ఆ ప్లస్ చూపించి మీరు జస్టిఫై చేసుకుంటున్నారు దాన్ని. ఆ స్కూల్లో ఎందుకు వేసేవారు అంటే ఆ స్కూల్లో హార్స్ రైడింగ్ నేర్పుతున్నారు, హోలిస్టిక్గా ఉంటుందంటే అని చెప్తారు, అది ప్లస్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. మిగిలిన పాయింట్లు మెరుగు పాయింట్లు ఎందుకు కన్సిడరేషన్ చేయవు? నువ్వు నీకు నచ్చలేదు కాబట్టి, నువ్వు వేద్దామని డిసైడ్ అయిపోయావు కాబట్టి జస్టిఫై చేయడానికి ఒక పాయింట్ తెచ్చుకున్నావు నువ్వు. సో డెఫినెట్గా మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయండి, యావరేజ్ ఫ్యామిలీస్ ఉంటాయి, లో క్లాస్ అంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చదువుకోకపోతే జనరేషన్స్ అంతం అయిపోతాయి. సో డెఫినెట్గా అలాంటి ఫ్యామిలీస్ వచ్చినటువంటి తల్లిదండ్రులు మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. చదువుకున్న పేరెంట్స్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి. బాగా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంకోటి అంటే అది వేరే అంటారు, పెద్దగా పాడైనా లేదా ఇంకోటి జరిగిన పెద్దగా నష్టం అంటే అట్లీస్ట్ వాడు ఏదైనా ఇదై ఉంటుంది. సో డెఫినెట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొప్పలకి వెళ్ళి 4 లక్షలకి 5 లక్షలకి ఫీజులు స్కూల్లో వేయడం, ఆ స్కూల్లో వచ్చిన అందరూ బెంచ్గారులు వేసుకొస్తారు, వీటికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది కదా. వాడేమో ఎడ్యుకేషన్ ట్రిప్ అని వేస్తాడు, ట్రిప్కి ₹1,00,000 అని అడుగుతాడు, వీడు వచ్చి నాకు కూడా నాన్న ₹1,00,000 అంటాడు, లేకపోతే ఆడు ఫోన్ కొన్నాడు ఐఫోన్ నాకు ఫోన్ అని అడుగుతాడు. సో ఇప్పుడు మీరు గొప్పకి మీరు వేసి ఉండొచ్చు 2-3 లక్షలు కట్టి అప్పు చేసో లేకపోతే మీరు, బట్ ఇప్పుడు మీకు నేను BMW కార్ ఇచ్చానండి, మీ కెపాసిటీ కాదు కానీ ఇచ్చా, దాన్ని మెయింటైన్ చేయలేరు. అది దాన్ని షెడ్కి తీసుకెళ్తే మీకు 20,000 25,000 అవుతుంది, మీ వల్ల అవ్వదు కదా. చాలా పెట్రోల్ 6 కిలోమీటర్లు వస్తుంది, మీ వల్ల అవ్వదు కదా. అంటే మనం జాయిన్ చేయడం వల్ల ఉపయోగం లేదండి, దాన్ని సస్టైన్ చేయాలి కదండి. అది సో అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తే లేకపోతే ఒక ఐఫోన్ కొనివ్వడం వల్ల ఇంపార్టెంట్ కదా. లైఫ్ లాంగ్ అంతకంటే బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలరా మీరు? కదా. అలాగ వాడికాడు సంపాదించుకుని వాడికాడు ఎదిగి పరిస్థితిలో మీరు పెంచుతారా? ఇప్పుడు మీరేదో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అప్పు చేసి మీరు వాడికి ఐఫోనో లేకపోతే ఇంకోటో స్కూల్లో ఇచ్చారు, తర్వాత సరే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించారు, రేపొద్దున ఏదో యూఎస్లో మంచి కాలేజ్ వచ్చింది, మరి కట్టగలవా 2 కోట్లు? మరి ఇది కూడా ఆలోచించుకోవాలి, అంటే లాంగ్ టర్మ్ ఆలోచించాలంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఆలోచించినట్లయితే ఇటువంటి మిస్టేక్స్ జరగవచ్చు పేరెంట్స్ దగ్గర నుంచి.